Hi guys, morning everyone. Welcome back to the Chartered Academy classes for CA CMA final. Sir, we have completed successfully 1 year, sir, for as of today, 14th June. Two 2023 స్టార్ట్ చేసాం సార్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద 1 year. 1 year కంప్లీట్ చేసుకున్నాం సార్. 1 year ఆఫ్ సక్సెస్ అకాడమీ అందుకే హెడ్డింగ్ పెట్టాను. ఓకే, కమ్ టు ద మై పాయింట్. వీఆర్ సక్సెస్ 14th June 2023 స్టార్ట్ చేసాం సార్ ఈ ఆర్గనైజేషన్. ఫస్ట్ స్టడీ అవర్స్ రివిజన్ ఎగ్జామ్ పర్పస్ కోసం స్టార్ట్ చేసాం. for CA final and guidance part. For study hours and religious కోసం స్టార్ట్ చేసాం సార్ for CA final and along with the guidance 14th June స్టార్ట్ చేసాం సార్. We are start with the 8 students for the first batch. Previous 8 students స్టార్ట్ చేసాం సార్. Post batch style వచ్చేసరికి we are almost touch the 110 members. Almost touch with the 110 members sir. There is no question. But బాగానే చేసాం సార్. ఆ రిజల్ట్ మనకి బాగానే వచ్చింది. ఆల్మోస్ట్ మనం యూట్యూబ్ లో చెక్ చేసుకున్న ఆల్మోస్ట్ 20+ మెంబర్స్ పాస్ అవుట్ అయ్యాం సార్. కానీ 110 మెంబర్స్ సీరియస్ గా ఫాలో అయిపోయినాం. 60 మెంబర్స్ సార్. మిగతా వాళ్ళంతా సీరియస్నెస్ చూపించలేదు. ఆ 60లో మేము 20+ పాస్ చేయించాం. అని చెప్పట్లేదు పెద్ద రిజల్ట్ అని, బట్ ఇది ఓకే. ఇది మా ఫస్ట్ బ్యాచ్ ఇస్ ఓకే ఫర్ మీ. 20 మెంబర్స్ పాస్ చేయించాం. ఆల్మోస్ట్ అంటే 40% ఆఫ్ ద రిజల్ట్స్ మనం తీసుకొచ్చాం. లాస్ట్ అటెంప్ట్ వచ్చేసరికి కొంచెం రెసిషన్ ఉంది. అన్ని ఇన్స్టిట్యూట్ లోనే అడ్మిషన్స్ దగ్గర, మన ఇన్స్టిట్యూట్ లో కూడా అడ్మిషన్ అంత రెసిషన్ లో కూడా వీఆర్ టచ్ విత్ 70 అడ్మిషన్స్ సార్. 70 అడ్మిషన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ everything. CA inter, CA final, CMA inter, everything తో కలిపి మనం 70 అడ్మిషన్ టచ్ చేసాం సార్ లాస్ట్ అటెంప్ట్ కూడా. బట్ దిస్ ఈస్ అవర్ చార్టర్డ్ అకాడమీ అచీవ్ ఫర్ ద లాస్ట్ 1 year అండ్ దిస్ టైం ఈ 20+ కూడా దాటుతుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఈ నెంబర్ 20 క్రాస్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారు సార్. దిస్ టైం వీఆర్ డెఫినెట్లీ క్రాస్ +30. ఈ అవుట్ ఆఫ్ 70లో దిస్ టైం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 30 మెంబర్స్ సార్. ఏదైనా CA కానీ CMA కానీ ఇంటర్ కానీ CA ఇంటర్ కానీ CA ఫైనల్ కానీ మొత్తం 30+ రిజల్ట్స్ తీసుకొస్తాం అనుకుంటున్నాం. 30% ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది రిజల్ట్స్ సార్. 40% ఆఫ్ ది రిజల్ట్స్. ఓకే, దట్స్ ద పాయింట్ ఫర్ మై సైడ్. లైక్ సార్ ఈ 1 year ఆఫ్ చార్టర్డ్ అకాడమీలో మేము ఏమేమి చేసాము, ఏమేమి చేయలేదు, అసలు వాట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ టు ఎస్టాబ్లిష్ దిస్ ఆర్గనైజేషన్. అసలు మా ఇంటెన్షన్ ఏంటి, ఆర్గనైజేషన్ ఏంటండి సార్. ఇఫ్ యూ ఆర్ ఏ ఫస్ట్ అటెంప్ట్ స్టూడెంట్స్, యూ రియల్లీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ విచ్ బుక్స్ ఆర్ రిఫర్డ్. మీకు ఏ బుక్ రిఫర్ చేయాలి? ఐఎమ్ అట్ ఏ ఫస్ట్ టైం. ఈ ఫస్ట్ టైం చదువుతున్నా. ఐ రియల్లీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ విచ్ బుక్ రిఫర్, విచ్ మెటీరియల్ ఈజ్ రిఫర్, విచ్ ఫ్యాకల్టీస్ రిఫర్. అంటే ఏ ఫ్యాకల్టీని చూడాలి, ఏ బుక్ చదవాలి, ఏ క్వశ్చన్ స్ట్రెస్ చేయాలి, ఏది స్ట్రెస్ చేయాలి, ఇవన్నీ మన క్లాస్ లోనే దొరికాయి అనుకోవడం ఇది చాలా తప్పు. సో ఎంతవరకు ఏ పోర్షన్ ఎంతవరకు చూడాలి, ఎలా ఎగ్జామ్ ప్రెజెంట్ చేయాలి, ఇవన్నీ పాయింట్స్ నన్ను ఫస్ట్ టైం లో చాలా ఇబ్బంది పెట్టేసి. After that, I will go to the one of the college and I will solve my issues and I get it. I clear my CA final both at a time at 480 marks. That is the secondary part. Almost 3 to 4 distinctions to clear చేశాను. But after that, I can realize అయ్యాను. అరే ఇలా ప్రతి ఫస్ట్ టైం స్టూడెంట్ ఇబ్బంది పెడతాడు కదా, మనం ఏదైనా చేయగలమా, వాళ్ళకి చిన్నగా మెంటర్షిప్ లాగా చిన్న పాయింట్ లాగా మనం ఏదైనా చేయగలమా అంటే. సో వీఆర్ ఎస్టాబ్లిష్ అవర్ ఆర్గనైజేషన్ సార్. మన మెయిన్ ఇంటెన్షన్ అయితే మెంటర్షిప్ అనేది కాదు. వీఆర్ డెఫినెట్లీ విజన్ అబౌట్ ద కోచింగ్స్ అండ్ CA ఫైనల్, CMA ఫైనల్, CA ఇంటర్, ఎవ్రీథింగ్ వీఆర్ డెఫినెట్లీ. కానీ ఆ చిన్న గైడెన్స్ స్టూడెంట్ కి ఎంతో కొంత రిజల్ట్ చేకూర్చలేవు కదా. 100% మేము ఎస్టాబ్లిష్ 100% మేము చెప్పిన క్వశ్చన్స్ ఒకసారి మీరు నమ్మట్లేదు. అంటే ఏ బుక్ చదవాలి, ఏ బుక్ ని ఎలా, ఒక సబ్జెక్ట్ ని ఎలా రివైజ్ చేయాలనే పాయింట్ మీద మేము కాన్సన్ట్రేట్ చేసాం సార్. స్టూడెంట్ ని ఫుల్ ఫ్లెజ్ ఇక్కడ కూర్చోబెట్టి చదివించాలని మేము కాన్సన్ట్రేషన్ తక్కువ చేసాం. ఎందుకంటే సబ్జెక్ట్ ని ఎలా గైడెన్స్ ఇవ్వాలి, ఏ బుక్ చదవాలి, ఏ బుక్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయాలి, ఏ క్వశ్చన్ ఎలా రివైజ్ చేయాలి, బోత్ గుడ్ ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఇలాంటి ఫాలో అవుతే నువ్వు డెఫినెట్ గా క్లియర్ అవడానికి ఎక్కువ ఛాన్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తే నీకు వచ్చే హోప్ ఏంటి, అంటే హౌ ఆర్ గోయింగ్ టు క్లియర్ ఎగ్జామ్, ప్రతిసారి మీ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయబోతున్నారు, ఇలా ప్రతి పాయింట్ మీకు క్వశ్చన్ మూవ్ అవుతుంది సార్. కానీ ఈ ఇంటెన్షన్ తోనే స్టార్ట్ చేస్తున్నాం. ద మెయిన్ ఇంటెన్షన్ ఈస్ ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్, ఎవరైతే సెకండ్ అటెంప్ట్ ఉంటారో వాళ్ళకి తెలియదు, నో అసలు వాళ్ళకి ఏమీ తెలియదు ఎలా చదవాలో. సో ఏదో ఒకటి మన సైడ్ నుంచి ఏదో ఒక గైడెన్స్, ఏ మెటీరియల్ చదవాలి, ఏ బుక్ చదవాలి, ఏ ఫ్యాకల్టీ కోచింగ్ తీసుకోవాలి, ఎలా ఫార్ములాస్ రిమెంబర్ చేయాలి, ఎలా ఎగ్జామ్ పేపర్
పేపర్ ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ సార్ ఎవ్రీథింగ్ వీ కెన్ కంబైన్, ఎవ్రీథింగ్ కంబైన్ చేసుకొని మనం ఎలా పాస్ అవుట్ అవ్వాలనే విషయంతోనే మేము మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం సార్. దిస్ సక్సెస్ఫుల్ గా రన్ చేసాం 2 batches. బట్ నవ్ ఆన్వర్డ్స్ వీఆర్ చేంజ్ అవర్ ఫుడ్ అన్న మెంటర్షిప్. అంటే మేము మెంటర్షిప్ నుంచి కొంచెం డైవర్షన్కి వచ్చాం సార్. లాస్ట్ టైం నుంచి మేము కొంచెం డైవర్షన్కి వచ్చాం. ఎందుకంటే మాకు చాలా అనిపించింది గైడెన్స్ పార్ట్ అనేది ఎక్కువ కాలం ఇవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు. సో మేము ఆలోచించింది ఏంటంటే గైడెన్స్ పార్ట్ కంటే టీచింగ్ పార్ట్ లో స్టూడెంట్ కి ఎక్కువ న్యాయం చేయగలుగుతాం మేము అనేది మమ్మల్ని ఎక్కువ. అంటే ఈ 120 members 200 members లాస్ట్ టైం నేను వేరే ఇన్స్టిట్యూట్ లో మెంటర్ గా చేసినప్పుడు ఉన్నప్పుడు ఒక 60-70 members, ఆల్మోస్ట్ ఒక 300-400 members తో మాట్లాడాక నాకు అనిపించింది ఏంటంటే 300-400 నాకు మాట్లాడాక నాకు అనిపించింది ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో అందరూ సరైన కోచింగ్ లేకుండా ఆన్లైన్ లో కోచింగ్లు తీసుకొని 1.4 లో పెట్టుకొని సరిగ్గా వినకుండా విన్నట్టు బిహేవ్ చేసి మేము వినేసాం అనుకోని లాస్ట్ కి ఆ క్లాసులు కూడా వినకుండా డైరెక్ట్ రివిజన్ క్లాసెస్ మీద డిపెండ్ అయ్యి ఆ రివిజన్ క్లాసెస్ లో ఎంతో కొంత చెప్తాను. నేను చెప్పినా ఎవరు చెప్పినా 10%-15% రివిజన్ క్లాసెస్ అంతే చెప్తాం. ఆ 10%-15% మనం డిపెండ్ చేసేసి ఆ 10%-15% అనేది 10%-15% అనేది డెలివరీ చేసేసి 10%-15% అనేది ఆ 15% పట్టుకుని ఎగ్జామ్ రాసేసి అదే గొప్ప అనుకుని చాలా మంది అనుకుంటున్నారు. సో అన్నిసార్లు రివిజన్ క్లాస్ అనేది వర్కౌట్ అవుతుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అంతకుముందు ఎఫ్ఆర్, ఇప్పుడైతే ఐడిటి పేపర్. సో ఏ పేపర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో మేము అనుకుంది ఏంటంటే ఒక కోచింగ్ ప్యాటర్న్ అనేది మనం డెవలప్ చేయాలి. ఈ మెంటర్షిప్ నుంచి డెవలప్ చేసిన కోచింగ్ ప్యాటర్న్ సార్. అలా డిటి ఐడిటితో ముందుకు వచ్చాం. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ టీచింగ్ ఓన్లీ డిటి ఐడిటి సార్. సో ఈ 1 year ఆఫ్ చార్ట్ సెకండ్ లో నేను అన్ని కరెక్ట్ చేశానని నేను చెప్పట్లేదు, అలాగే అన్ని తప్పు చేశానని నేను చెప్పట్లేదు. ఒక 20 members పాస్ అయ్యారంటే ఎంతో కొంత విజయం ఉన్నట్టే కదా. ఎంతో కొంత మంది ఇప్పుడు 20 members అయితే కంప్లీట్లీ నా మెంటర్షిప్ కింద ముందే పాస్ అయిన వాళ్ళు, అదైతే నేను ప్రౌడ్ గా చెప్పుకోగలుగుతాను. అక్కడ 15-20 members చాలా మంది దగ్గరికి వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఈ అటెంప్ట్ చూడండి సార్, ఒక రిజల్ట్ మమ్మల్ని సర్ప్రైజ్ చేసిద్దని మేము డెఫినెట్ గా అనుకుంటున్నాం. ఒక 280 marks ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక స్టూడెంట్. ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్ టు యూ. డెఫినెట్ గా 280s అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తను మాకు ఎగ్జామ్ రాసి ఒకే పాయింట్ చెప్పేసి మీరు ఎగ్జామ్స్ రాపించండి సార్. తను ఒకే అన్నాడు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పేసాడు, సార్ మీరు ఎగ్జామ్స్ కన్సిస్టెంట్ గా రాపించండి, యూఆర్ డెఫినెట్లీ గెట్ ద గుడ్ రిజల్ట్స్ అని చెప్పాడు. ఆ డెఫినెట్లీ స్టూడెంట్ బెనిఫిట్ అవుతుంది. నా పెన్ షేక్ అవ్వలేదు ఎగ్జామ్ రాయడం వల్ల. తను లాస్ట్ టైం నా స్టూడెంట్ ఒక గ్రూప్ క్లియర్ చేశాడు, ఎతను కూడా నా దగ్గరికి వచ్చాడు. అని చెప్పింది ఒకటేనా, మీరు ఎగ్జామ్స్ రాపించండి, ఎగ్జామ్స్ రాపించండి, స్ట్రెస్ చేయండి. నా పెన్ షేక్ అవ్వలేదు సార్, నాకు ఎగ్జామ్స్ వల్ల ఎగ్జామ్ ఇక్కడ మీరు పెట్టిన క్వశ్చన్స్ వచ్చాయి నేను చెప్పట్లేదు. ఐ మేక్ ఎ ప్రాక్టీస్, నేను ప్రాక్టీస్ చేయగలిగాను, బెటర్మెంట్ గా చేయగలిగాను, బెటర్ ప్రజెంటేషన్ చేయగలిగాను. అది చాలా మంది చెప్తున్నారు. ఒకళ్ళేమో నో టెస్ట్ సిరీస్ అంటారు. ఈ మధ్యలో నేను బాగా వినింది, సమ్ పర్సన్ ఇస్ సే దట్ నో టు టెస్ట్ సిరీస్. నో టు టెస్ట్ సిరీస్ ఇది బాగా వింటున్నాను సార్. నో టు టెస్ట్ సిరీస్, నో టు సార్. నేను ఎవరినైనా రిక్వెస్ట్ చేసేది, ఏ అకాడమీలో రిక్వెస్ట్ చేసేది, డోంట్ పాస్ ద జనరల్ స్టేట్మెంట్స్. నీకు వర్కౌట్ అయింది, వేరే వాళ్ళకి వర్కౌట్ అవ్వకపోవచ్చు, వేరే వాళ్ళకి వర్కౌట్ అయింది, నీకు వర్కౌట్ అవ్వచ్చు. మేము చెప్పట్లేదు కదా నో టు ఆన్లైన్ ఎగ్జామ్స్, నో టు ఆన్లైన్ క్లాసెస్ అని మేము చెప్పట్లేదు కదా. సో టెస్ట్ సిరీస్ అనేది పర్సనల్ గా నాకు వర్కౌట్ అయింది. ఐఎమ్ పర్సనల్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద టెస్ట్ సిరీస్. నేను పర్సనల్ గా బెనిఫిట్ పొందాను టెస్ట్ సిరీస్ నుంచి. ఒక తెలుగు మీడియం స్టూడెంట్, నాకు ఎగ్జామ్ ఎలా రాయకపోతే నేను పర్సనల్ ఒక యావరేజ్ స్టూడెంట్, నేను పాస్ అవుతాను కాబట్టి టెస్ట్ సిరీస్ నాకు నిజంగా నేను పర్సనల్ గా బెనిఫిట్ పొందాను కాబట్టి నేను పర్సనల్ గా దాన్ని నమ్ముతున్నాను. ఓకేనా. చాలా మంది నో టు టెస్ట్ సిరీస్, నో టు టెస్ట్ సిరీస్. వై నో టు టెస్ట్ సిరీస్? డోంట్ పాస్ ద జనరల్ స్టేట్మెంట్స్ అనేది ఎవరు పాస్ చేయకండి. జనరల్ స్టేట్మెంట్ అనేది ఎవరు పాస్ చేయకండి దయచేసి. అంటే మీ బిజినెస్ ఏదో బాగుండాలి, మా బిజినెస్ వచ్చారు అది కాదు, ఎవరి బిజినెస్ వాళ్ళది. నో టు టెస్ట్ సిరీస్. సో కొంతమందికి టెస్ట్ సిరీస్, అవును టెస్ట్ సిరీస్ వల్ల టైం వేస్ట్ కొంతమంది. నేను చెప్తున్నా కదా, ఎవరైతే ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుకుంటూ వెళ్తారు వాళ్ళ టెస్ట్ సిరీస్ వల్ల టైం వేస్ట్. కానీ ఎవరైతే ప్యారలల్ గా చదువుకోవాలి, నాకు సిస్టమేటిక్ ప్లాన్ ఉండాలి, నాకు కంట్రోల్ ఉన్నాడు, టెస్ట్ సిరీస్ ఇస్ బెనిఫిట్. అందరూ అంటారు సార్ ఆ 2 hours టైం వేస్ట్ నేను ఏదేం చదివేస్తాను. వాడు ఏం చదవడు సార్ 2 hours. ఆ 2 hours ఏం చదవడు. నేను చెప్పేది ఏంటంటే నా టెస్ట్ సిరీస్ లో ప్రతి ఎగ్జామ్ నేను ఇచ్చేది 1% to 2% సిలబస్. ఆ 1% 2% కూడా నువ్వు రివైజ్ చేయలేకపోతే ఎగ్జామ్ కూడా 100% రివైజ్ చేస్తాను క్వశ్చన్ మార్క్ కదా. అప్పుడు సార్ ఎన్నోసార్లు చదువుకుంటాం కదా సార్. మేము కూడా చెప్పేది అదే, మీ ఎగ్జామ్ వల్ల మీకు ఏం పెద్ద బెనిఫిట్ ఏం చేయట్లేదు, మీకు ఒక ప్లాన్ ఇస్తున్నాం, ఒక ప్లాన్ ప్రకారం చదువుకోండి బాబు అంటున్నాం. అండ్ చాలా మంది ఏంటంటే హరి బయట అవుతుంది సార్. దానికోసమే కదా మనం తీసుకొచ్చింది పార్షియల్లీ కస్టమైజేషన్. ఒక డే లేట్ అయినా వేరే ఇన్స్టిట్యూట్ లాగా పేపర్ ఇవ్వకుండా ఉండట్లేదు. ఒక డే లేట్ అయినా మేము ఎగ్జామ్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ పెడుతున్నాం.
ఒక డే లేట్ అయినా ఎగ్జామ్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ పెడుతున్నాం మనం. దట్ ఈస్ ద హ్యాపన్ కదా. ఒక డే లేట్ అయినా సరే ఎగ్జామ్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ పెడుతున్నాం. ఏ ఇన్స్టిట్యూట్ ఇవ్వగలుగుతుంది సార్ ఈ సర్వీస్ చెప్పండి మీరు, ఎక్కడికైనా చెక్ చేసుకోండి. అదే మీకు నైట్ కావాలంటే నైట్ ఎగ్జామ్ పెడుతున్నాం, మార్నింగ్ కావాలంటే మార్నింగ్ ఎగ్జామ్ పెడుతున్నాం, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఎగ్జామ్ పేపర్ ఇస్తున్నాం. వేరే ఇన్స్టిట్యూట్ అయితే సింపుల్ గా 100 మందిని కూర్చోబెట్టి ఆ ఎగ్జామ్ పేపర్ మీ ముందు పడేసి మీ ముందు సజెస్ట్ ఆన్సర్ పడేసి వెళ్ళిపోతారు. వీఆర్ నాట్ డూయింగ్ లైక్ దట్ కదా. నిజంగా మీరు ఆలోచించండి. నా దగ్గరికి వచ్చిన పాత స్టూడెంట్స్ అయినా, నా దగ్గరికి రావాలనుకున్న స్టూడెంట్స్ అయినా, అసలు మేము ప్రొవైడ్ చేసే సర్వీస్ గురించి ఆలోచించండి. ఎవరు సార్ మీరు రాకపోతే మీకు కాల్ చేసి రమ్మని చెప్పేది? ఎవరు సార్ మీరు మాట్లాడుతుంటే మాట్లాడొద్దు బాబు అని చెప్పేది? ఇది సిఏ ఫైనల్ లెవెల్లో కూడా. సో మీకు ఎగ్జామ్స్ అనేది హెల్ప్ అవ్వని నేను చెప్పను. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ చెప్తున్నా కదా. డెఫినెట్ గా ఇట్ ఈస్ అ గేమ్ చేంజర్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్ అనేది మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. ఇట్ ఈస్ కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతాను. అలా అని పర్ఫెక్ట్ గా అన్ని ఎగ్జామ్స్ ఎన్నో కానీ నీ ప్రాక్టీస్ కోసం రాసుకో. అలాగని నో టు టెస్ట్ సిరీస్ అనేది ఇట్స్ అ కంప్లీట్ నోషన్. అది సార్, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద చార్టర్స్ అకాడమీ సార్. మీరు మా దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మా దగ్గర ఉన్న సర్వీస్ అయితే తీపి సార్. ఐఎమ్ నాట్ ఏ కంపల్షన్ సార్. నేను చెప్పలేము 100% పాస్ చేపిస్తాను ఇదని మనం ఏం చెప్పలేము సార్. అందుకే ఆ కంపల్షన్ మీరు ఇచ్చే సర్వీస్ ఒకటే సార్. ఎగ్జామ్స్ పెట్టగలుగుతాం. ఎగ్జామ్స్ పెట్టే పేపర్ని క్వాలిఫైడ్ సిఎస్ ఎవాల్యూట్ చేయగలుగుతాం. ఎవాల్యూట్ చేయకుండా మెంటర్తో మీతో మాట్లాడచ్చు. దిస్ 3 సర్వీసెస్ ఆర్ కంప్లీట్లీ గివెన్ సార్. అండ్ దీంతో పాటు ఒక బ్యూటిఫుల్ స్టడీ ఎన్విరాన్మెంట్ ఇవ్వగలుగుతాం. దాంతో పాటు మీకు ఏసీ ప్రొవైడ్ చేయగలుగుతాం, ఫ్రీ వైఫై ప్రొవైడ్ చేయగలుగుతాం, టైం టు టైం మెయింటెనెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతాం. దిస్ థింగ్స్ సార్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇట్ సార్. దిస్ ఓన్లీ ఎనఫ్. ఇవి మాత్రం మేము ప్రొవైడ్ చేస్తాం సార్. మేము ముందు ఈసారి కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే మెంటర్షిప్ వచ్చేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తున్నారంటే, వాళ్ళు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సింపుల్ గా ఎగ్జామ్ లో ఏం క్వశ్చన్స్ వస్తాయో కూడా వీళ్ళే డిక్టేట్ చేస్తారు మనకి. వీఆర్ నాట్ డూయింగ్ దట్ సార్. మనం ఎవరు చేయలేము. అది మేము చేయగలిగిన ఒకటే, అందరూ మీలా చదివే వాళ్ళందరినీ ఒక రూమ్ లో కూర్చోబెట్టగలుగుతాం. చెప్తున్నాం కదా, మీకు డైలీ ఫాలోఅప్ చేయగలుగుతాం. 24 hours షెడ్యూల్స్ కానీ డైలీ చదవండి. ఒక ప్రాపర్ ప్లాన్ ఇవ్వగలుగుతాం. ఇలా చదివితే కొంచెం బెటర్ అవుతుంది. లేదు మీతో మాట్లాడి మాకు ఇలా అవుతూ వేరేలా చేయాలంటే అలాగైనా మాట్లాడి అడ్జస్ట్ చేయగలుగుతాం. దట్ ఈస్ ఓన్లీ థింగ్ సార్. మా మాట విన్నోళ్ళు డెఫినెట్ గా ఈ రోజు మంచి రిజల్ట్స్ తో బయటకు వస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. విన్నోళ్ళు కూడా బయటకు వస్తారు. దాంట్లో నేనేం చెప్పట్లేదు. బట్ విన్నోళ్ళ మీద అయితే మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే మేము గైడ్ చేసాం కాబట్టి మాకు కాన్ఫిడెంట్ ఉంటుంది. ఓకే, దట్స్ ద థింగ్ సార్. అండ్ కమ్ టు దట్, this is Charters Academy version 2.0 sir. It's a 1 year is completed. We are now, so we can also reduce our revision exam study hours pattern. Mostly we try to reduce it sir. మొన్నటి వరకు మనకు 100 strength ప్రొవైడ్ చేసే కెపాసిటీ ఉండేది. ఈ అటెంప్ట్ నుంచి we are just providing the 40 members మాత్రమే మన కెపాసిటీ ఉంది సార్. We have to మొత్తాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం సార్. మా బిల్డింగ్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం బికాస్ వీఆర్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటింగ్ ద టీచింగ్ ప్యాటర్న్ ఫేస్ టు ఫేస్ సిఏ ఫైనల్ అన్ని సబ్జెక్టులు ఇక్కడ ఫేస్ టు ఫేస్ ఇవ్వాలనే మా ఇంటెన్షన్ సార్. మీరు అనుకోవచ్చు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. ఆన్లైన్ లో వినేటువంటి ఆన్లైన్ లో వినండి సార్. నేను నా ఇన్స్టిట్యూట్ ఎవరి కోసం అంటే, నా ఇన్స్టిట్యూట్ ఎవరి కోసం అంటే ఒక 3 persons కోసం సార్. నా ఇన్స్టిట్యూట్ అనేది అందరి కోసం కాదు సార్. ఇది అందరికీ వర్క్ అవుతుందని నేను చెప్పాను. నా ఇన్స్టిట్యూట్ అనేది 3 persons కోసం. ఒకటి, నా ఇన్స్టిట్యూట్ అనేది ఒక యావరేజ్ స్టూడెంట్ కి మాత్రమే సార్. నా ఇన్స్టిట్యూట్ అనేది నీకు అన్ని వచ్చు అన్నప్పుడు ఇంకా నా దగ్గరికి రావడం అవసరం. యావరేజ్ స్టూడెంట్ కి మాత్రమే నా ఇన్స్టిట్యూట్ అనేది ఎవరు సార్? ఒక యావరేజ్ స్టూడెంట్ కి మాత్రమే. అంటే నాకు తెలియదు, వీళ్ళు గైడ్ చేయగలిగితే నేను పాస్ అవ్వగలుగుతాను, అలాంటి వాళ్ళు మేము హోల్డ్ చేయగలుగుతాం సార్. దిస్ నాట్ ఫర్ ద సూపర్ స్టూడెంట్. సూపర్ అంటే ఎవ్రీథింగ్ నో ఎవ్రీవేర్ నేను అది అలాంటి వాళ్ళకి. అండ్ నా ఇన్స్టిట్యూట్ అనేది ఫినాన్షియల్ సెక్షన్ ఎవరైతే వీక్ ఉంటారో, అరే మేము ఆ కాలేజ్కి 25,000 గట్టి ఎగ్జామ్స్ రాయలేము, 30,000 గట్టి ఎగ్జామ్ రాయలేము, అలాంటి వాళ్ళకి సార్. ఫినాన్షియల్లీ వీక్ ఉన్న వాళ్ళకి సార్ నా ఇన్స్టిట్యూట్ ఇంకా కాదు సీరియస్ స్టూడెంట్స్ సార్. ఇక్కడికి వచ్చి సొల్లేద్దాం అనుకున్న వాళ్ళకైతే నేను ప్రొవైడ్ చేయలేను సార్. 3 కన్సల్ట్ చేసుకోండి.
ఓకే సార్, మీరు ఇక్కడికి వచ్చే ముందు ఎన్నెన్నో ఇన్స్టిట్యూట్ తిరుగుంటారు, ఎన్నెన్నో స్ట్రాటజీస్ తిరుగుంటారు, అవన్నీ వర్కౌట్ అవుతాయి. ఇక్కడికి వచ్చారు కాబట్టి జస్ట్ ఫాలో ద బ్లైండ్లీ అని నేను అన్నాను. బట్ ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. ఓకే, ఈ త్రీ పీపుల్స్ కోసమే సార్. అండ్ కమ్ టు ద డోంట్ సే దట్ నో టు టెస్ట్ సిరీస్ సార్. రాయండి, ఎగ్జామ్స్ రాయండి. నా దగ్గర కాదు, ఎక్కడైనా మీకు ప్రాపర్ ఎగ్జామ్ ప్రొవైడ్. మీరు ఎగ్జామ్స్ రాయండి అనే చెప్తాను. రైట్ ఎగ్జామ్స్ ఇన్ ద ప్రాపర్ మేనర్, యు గెట్ యువర్ రిజల్ట్స్. సార్ చెప్తాను కదా, ఈ అకౌంట్ గా మాకు ఉంటుంది టెస్ట్ సిరీస్. నెక్స్ట్ ఆ టెస్ట్ సిరీస్ కూడా ఉండదు, ఓన్లీ మాకు క్లాసెస్ కోసమే ఉంటుంది. సో దయచేసి సార్ వర్షన్ 2.0 ఏంటంటే, సెకండ్ వర్షన్ 2.0 ఏంటంటే, వీఆర్ అంటే ద సెకండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ సార్. సార్ వీఆర్ కంప్లీట్లీ ప్రొవైడింగ్ ద ఈ వర్షన్ 2.0 లో మనం చేసేది ఏంటంటే సార్ అంటే కలర్ఫుల్ మెటీరియల్స్, for CA final, inter level. Okay sir, any subject. As of now we are working on the DDIT sir, but we are sir each term we are going to deliver for all subjects sir. Okay, subject for all subjects, for all subjects. And some of the subjects we are going to teach in Telugu to English mix. Telugu to English mix. That's simply audit, DD, IB. These three subjects Telugu to English mix lo teach cheyadam jarugutundi sir. And face to face manner lo teach cheyadam jarugutundi sir. And this time we are coming to more revision videos with our own material and Telugu to English mix lo jarugutundi sir. Revision videos aithe English version lo jarugutayi sir. So this is the Chatterjee Academy version 2.0 sir. Sir, ఏ విజన్ తో స్టార్ట్ చేసాం, డెఫినెట్ గా విజన్ ని ఫుల్ఫిల్ చేస్తాం సార్. అవర్ విజన్ ఇస్ వెరీ సింపుల్ సార్. వి వాంట్ టు ఫ్రమ్ ద సిఏ ఫౌండేషన్ నుంచి సిఏ ఫైనల్ లెవెల్ వరకు మేము ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటాము. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, దాంట్లో ఎలాంటి క్వశ్చన్ లేదు. దెర్ ఈస్ నో క్వశ్చన్. కొన్నిసార్లు అడ్మిషన్ తగ్గుతాయి, కొన్నిసార్లు అడ్మిషన్ పెరుగుతాయి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఈ బిజినెస్ సర్కిల్, బిజినెస్ లైఫ్ లో. బట్ డెఫినెట్ గా ఒకటి చెప్తాను, batch on batch, we definitely improve sir. We definitely deliver the quality of the service. So in terms of choose ledu, we are not investing even 1 rupee for the promotion also. We are not investing 1 rupee for the promotion also. We are really don't want to invest in my Instagram page lo, Telegram page lo వచ్చేది మీరు చూసారు లేదు. మేము ఇప్పుడు ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ డబ్బులతో ఒక మెటీరియల్ రెడీ చేసుకోవచ్చు కదా, ఆ డబ్బులతో ఒక వాల్యూ తీసుకోవచ్చు కదా, ఆ డబ్బులతో ఒక టైపర్ తీసుకుని ఇంకొంచెం క్వాలిటీ పేపర్ ఇవ్వచ్చు కదా. So we are working on not promotions at all from ఈ అటెంప్ట్ నుంచి. We are completely working on quality sir. మేము ఏమీ చెయ్యం, క్వాలిటీ మీద వర్కౌట్ చేస్తాం సార్. And this time we are making some improvement in our exam paper sir. Given the stepwise marking. Given the stepwise మార్కింగ్ సార్. ఈ స్టెప్ వైజ్ మార్కింగ్ అనేది సార్ ఇస్తున్న ప్రతి సజెషన్స్ కి ఏ దానికి ఎంత మార్క్స్ ఇవ్వాలని బేస్ ఆన్ ద ట్రెండ్స్ ని బట్టి, బేస్ ఆన్ సజెషన్స్ ని బట్టి వీఆర్ గివింగ్ స్టెప్ వైజ్ మార్కింగ్ సార్. స్టెప్ వైజ్ మార్కింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది స్టూడెంట్ కి. దీస్ ఆర్ సార్ ఓకేనా. సో వీఆర్ కంప్లీట్ ఈ రోజు మనకి DTIDT ఫేస్ టు ఫేస్ మేనేజ్ టీచ్ చేస్తున్నాం ప్రీ రిజల్ట్స్ నుంచి. వీఆర్ ఆల్మోస్ట్ ఇంకొక 10-15 days అయితే ఆ బ్యాచ్ కూడా ఎండ్ అయిపోతుంది. But after results, what is our plan? And sir, our plan is completely stick on to the resignations and study hours for this attempt. Mentorship అనేది ఒక 22 members వరకే మేము ఎక్స్పెక్ట్ చేసాం, అంతవరకే హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే we don't want to take the number of students, we don't want to suffer for ourselves. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 60 to 70 చేసి మేము చాలా ఇబ్బంది పడిపోయాం. సో we can just take the 10 to 20. కానీ ఎవరైతే మన దగ్గర రిజిగ్నేట్ చేస్తారో వీక్లీ మాత్రం మేము చెప్పగలుగుతాం సార్ ఎలా చదవాలి ఏంటి అనేది ఒక విషయం అయితే మేము చెప్పగలుగుతాం. డైలీ మెంటర్షిప్ అనేది వాళ్ళకి చేయలేం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ for supporting the Chatterjee Academy till now. Okay sir, come to the Chatterjee Academy, come to the your life. It just depends. మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో దాన్ని అచీవ్ చేసే వరకు దాన్ని స్టిక్ అవ్వండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, someone comes, someone goes, it doesn't matter to you. ఓకేనా, మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో we can bind it as a dream. ఆ డ్రీమ్ మీద బయట ఈ రోజు సక్సెస్ రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఒక రోజు డెఫినెట్లీ సక్సెస్ కమ్ టు యూ.
ఆ సక్సెస్ అనేది మీ దగ్గరికి డెఫినెట్ గా ఒక రోజు వస్తుంది. అదే మనం ఆశిద్దాం. మేము కూడా అదే ఆశిస్తున్నాం సార్. ఈ రోజు ఏం హ్యూజ్ సక్సెస్ చూసిందని చెప్పట్లేదు. అట్లీస్ట్ వీఆర్ ఇన్ ద మార్కెట్ యాజ్ ఎ కాంపిటీటర్, అట్లీస్ట్ వీఆర్ ఇన్ ద మార్కెట్ యాజ్ వన్ ఆల్టర్నేటివ్. మార్కెట్ లో ఈ రోజుకి మేము ఉన్నాం. 1 year వరకు సస్టైన్ అయ్యే చిన్న విషయం చెప్తారు. ఎన్నో ఆర్గనైజేషన్లు వచ్చాయి 1 year లో, ఎన్నో ఆర్గనైజేషన్ వెళ్ళిపోయాయి కూడా. బట్ వీఆర్ స్టిల్ ఏ డే అదే క్వాలిటీ ఆఫ్ ది సర్వీస్ పెంచుకుంటూనే వస్తున్నాం. క్వాలిటీ ఆఫ్ ది సర్వీస్ పెంచుకుంటూనే వస్తాం. ఏ డే కూడా మేము క్వాలిటీ సార్ మా సర్వీస్ లో ఒకటే సార్ మేము అనుకునేది, నిన్నటితో కంపేర్ చేస్తే ఈ రోజు డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈ రోజుతో మేము రేపు కంపేర్ చేస్తే డే డైలీ ఈ రోజు డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చెప్తాను కదా, నాట్ బ్యాక్ అండ్ ఎవ్రీ డే వి మేక్ ఏ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ సర్వీసెస్. ఎవ్రీ డే వి వాంట్ టు మేక్ ఏ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ సర్వీసెస్. అవర్ టార్గెట్ ఇస్ సింపుల్ సార్. నా స్టడీ నా డిజైన్ వచ్చే వాళ్ళకి మన బుక్స్, నా ఓన్ బ్రాండెడ్ బుక్స్ ఇవ్వాలనేది మన టార్గెట్ సార్. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఓన్లీ. Thank you very much, sir. Thank you.